అది ఒడిశా రాష్ట్ర సరిహద్దులోని ధరంఘర్ గ్రామం. పగలంతా సందడిగా ఉండే ఆ ఊరు రాత్రైతే నిర్మానుష్యంగా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు చివరి బస్ పట్నానికి బయలుదేరిన తరువాత తెల్లారే వరకు ఎటువంటి రాకపోకలు ఉండవు. రాత్రి వేళలో బస్ ప్రయాణం చేయాలంటే కనీసం కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. అది కూడా ఊరి శ్మశానం దాటుకొని వెళ్లాల్సిందే. వెళితే నడిచి లేదా సైకిల్ మీద మాత్రమే వెళ్ళాలి. గతుకుల రోడ్ మీద ప్రయాణం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు రాత్రిళ్ళు ప్రయాణాలు ఎవ్వరూ చెయ్యరు. ఇదిలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి సమయంలో హైవే రోడ్డుపై ఓ బస్ వెళుతూ ఉంది. ఆ రోడ్ గొయ్యి పడి ఉండడంతో ఆ పక్కనే మరో దారి కనపడితే ఆ దారిలో బస్ ముందుకు సాగుతూ ఉంది. సరిగ్గా ఊరి పొలిమేరలో ఉన్న శ్మశానం దాటే సమయంలో బస్ డ్రైవర్కు జుట్టు విరబోసుకొని రోడ్డు పక్కన నుంచుని ఉన్న ఒక అందమైన అమ్మాయి కనపడుతుంది. ఈ టైంలో ఎవరబ్బా ఒంటరిగా ఉంది? కొంపదీసి ఆ టైప్ అనుకుంటా. ఇంత రాత్రి వేళలో రోడ్డు పక్కన నుంచున్న వాళ్ళలో ఇప్పటి వరకు ఇంత అందమైన అమ్మని ఎప్పుడూ చూడలేదు అని తన వైపు చూస్తూ ఉండగానే అలా రోడ్ దాటుకుని పొలాల్లోకి వెళ్ళిపోతుంది. నిద్రమత్తులో ఉన్న బస్ డ్రైవర్, ఇంత అందమైన అమ్మాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఈ రోజు ఎలాగైనా పట్టుబట్టాలి అని బస్సులో ఉన్న 6 ప్రయాణికులను చూడగా వారంతా గాఢ నిద్రలో ఉంటారు. రాత్రి ప్రయాణాల్లో ఇటువంటివెన్నో చూసిన డ్రైవర్ భయమనే మాటే ఎరుగడు. వెంటనే ఆ బస్ దిగి ఆ అమ్మాయి వెళ్లిన వైపు చూస్తాడు. చుట్టూ చీకటి తప్ప ఏమీ కనపడదు. అక్కడే ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్లి పక్కనే సమాధి దగ్గర ఉన్న దీపంలో సిగరెట్ వెలిగించుకొని కాసేపు రిలాక్స్గా శ్మశానం వైపు తీక్షణంగా చూస్తూ ఆ అమ్మాయి ఇక్కడెక్కడన్నా ఉందేమోనని వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఎవరూ కనపడకపోవడంతో బస్ దగ్గరకు వెళ్ళగా డ్రైవర్ సీట్లో రోడ్డుపై చూసిన ఆడదయ్యం ఉండడం చూసి ఆ డ్రైవర్ గుండె జారిపోతుంది. నా కోసమే వెతుకుతున్నావు కదా, ఎదురుగా వస్తే భయపడతావే. ఎవరు నువ్వు అని డ్రైవర్ అరవడంతో దెయ్యం మాయమైపోవడంతో పాటు బస్లో పడుకున్న ప్రయాణికులందరూ లేచి ఏమైంది అని అడగడంతో అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్తాడు డ్రైవర్. అప్పుడు, మీరు చాలా భయపడినట్టున్నారు. ఈ టైంలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఒక పని చేద్దాం, ఇక్కడ దగ్గరలో ఏదో పల్లెటూరు ఉన్నట్టుంది. ఈ నైట్కి అక్కడ పడుకొని రేపు వెళ్దాంలే. అలా దగ్గరలో ఉన్న ధరంఘర్ గ్రామానికి చేరుకుంటున్న బస్ శబ్దం విని కంగారుగా ఇళ్లలో నుంచి బయటికి వస్తారు గ్రామస్తులు. బస్ రావడంతో ఆ శబ్దానికి ఇళ్లలో నుంచి బయటికి వచ్చిన గ్రామస్తులందరూ ఆ బస్ని చూసి ఆశ్చర్యపోతారు. అదేంటి, ఇంత అర్ధరాత్రి వేళ మన ఊరికి బస్సు వచ్చింది? చీకటైతే బస్సులు మన ఊరికి రావు కదా. మేము బరంపురం వెళ్తున్నాం. వెళ్లేదారిలో పెద్ద గుంటపడి ఉండడంతో ముందుకు వెళ్ళలేక మరో దారి కనబడితే ఇలా వచ్చాం. వచ్చే దారిలో శ్మశానం దగ్గర మా డ్రైవర్కి ఏదో కనిపించిందట. అతను భయపడడంతో ఈ రాత్రికి ఇక్కడే ఉందామని వచ్చాం. ఓహో, మీకు ఈ రోడ్డులో పనులు జరుగుతున్నాయని తెలియదా? అసలు మాకు ఇన్ఫర్మేషనే లేదు. ముందే తెలిస్తే ఈ రూట్లో వచ్చేవాళ్ళం కాదు కదా. మీకు తెలియదేమో, ఈ దారిలో మా ఊరే చివరిది. దీన్ని దాటి ముందుకు వెళ్ళడానికి దారి లేదు. ఒక పని చెయ్యండి, ఈ రాత్రికి ఇక్కడే అంగన్వాడి బడిలో పడుకుండిపోయి పొద్దున్నే వెళ్ళండి. ఇంతకీ ఈ ఊరి పేరేం పేరు? ఇది ధరంఘర్ గ్రామం. ఆ పేరు వినగానే ప్రయాణికుల్లో ఒకడైన సురేష్కి అనుమానం వస్తుంది. వెంటనే సెల్ తీసి గూగుల్ సెర్చ్ చేయగా ధరంఘర్ గ్రామంలో చేతబడి చేసేవాళ్లు ఉంటారని తెలుస్తుంది. వెంటనే తన తోటి ప్రయాణికుడిని పక్కకు తీసుకువెళ్లి ఈ విషయమంతా చెప్తాడు. అవును, ఈ ఊరిలో ఇంటికొక చేతబడి, బాణమతి, చిల్లంగి, వామాచారం వంటి క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు.
ఏ ఎందుకు? ఈ గ్రామస్తులకు తరతరాల నుంచి వస్తున్న పని. మనం రోజు ఎలా పని చేసుకుంటామో వీళ్లకు కూడా అదో పని. దీనివల్ల వాళ్ళకు ఉపయోగం ఏమిటి? ఎవరన్నా వీళ్ళని ఏమన్నా అంటే కొట్టినా తిట్టినా అవమానపరిచినా వెంటనే వాళ్ళ మీద చెడు ప్రయోగం చేసేస్తారు. అందుకోసం వీళ్లకు నీ శరీరంపై ఉన్న నీకు చెందిన వస్తువులను అంటే ప్యాంటు ముక్క, చెప్పులు, మొలతాడు, నీ జుట్టు వెంట్రుక, నువ్వు కాలు పెట్టిన చోట నుంచి తీసిన మట్టి, ఇదిగో ఈ ఫోటో, ఇలా దేనితోనన్నా సరే చెడు ప్రయోగం చేసేస్తారు. అంతేకాదు వాళ్ళకంటే మనమే అందంగా ఉన్నామని వాళ్ళు అనుకున్నా మన పని అంతే. మీరు చెప్తుంటే నాకు చాలా భయమేస్తుంది. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదారండి. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళు ఈ క్షుద్ర విద్యను మర్చిపోకుండా ఉండడానికి దేని మీదైనా సరే ప్రయోగం చేసేస్తారు. చేతబడి చేయడానికి మనుషులు దొరకకపోతే చెట్టుకు కూడా చేస్తారు. మనిషి ఎలా అయితే భయంకరంగా రక్తం కక్కుకొని చనిపోతాడో, బాణామతి చేసి పచ్చని చెట్లు కూడా నల్లగా మాడిపోయి మసిబొగ్గులా మారిపోతాయి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బస్లో నుంచి అందమైన అమ్మాయి కిందికి దిగుతుంది. ఆమెకు దగ్గరలో ఉన్న గ్రామస్తుడైన 20 ఏళ్ల అరుణ్ దగ్గరకు వెళ్లి, ఏం జరిగిందండి? బస్ ఇక్కడెందుకు ఆగింది? మీరు ప్రయాణిస్తున్న బస్సు వెళుతున్న దారి పాడైపోవడంతో వేరే దారి అనుకుని మా గ్రామానికి వచ్చారు. ఓ అవునా, నేను బస్లో పడుకుని పోయాను కదా, నాకేమీ తెలియలేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరేంటి? నా పేరు మిత్ర. నీకో విషయం చెప్పనా? నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అబ్బా, నీ కళ్ళు నన్ను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ చదువుతున్నావా లేక ఉద్యోగం చేస్తున్నావా అని ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా మిత్ర మరో అడుగు ముందుకు వేసి అరుణ్ని పైకెక్కించే ప్రయత్నం చేసింది. అరుణ్, నీ గుర్తుగా నాకేమైనా ఇవ్వవా? నిన్ను మళ్ళీ కలుసుకునే వరకు నీ జ్ఞాపకాన్ని మర్చిపోకుండా ఉండాలి కదా. ఇదిగో నా ఫోటో తీసుకో. మళ్ళీ వచ్చే వరకు ఈ ఫోటోలో నన్ను చూసుకో అని అరుణ్ మాట్లాడుతూ ఉండగా కాస్త దూరంలో ఉన్న తన తండ్రి అరుణ్ని గమనిస్తూ ఉంటాడు. ఇంతలో బరంపురం వెళ్లడానికి వేరే రూట్ ఉందని గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. రండి వెళ్ళొచ్చు అనడంతో అందరూ బస్లో ఎక్కుతారు. అరుణ్ మిత్రకు టాటా చెప్తాడు. అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళగా బస్లోని 6 ప్రయాణికుల్లో ఆనంద్ అనే ఒక అబ్బాయి సెల్ చూసుకుంటూ ఉంటాడు. అడవి మధ్యలో నుంచి బస్ వెళుతూ ఉంటుంది. రోడ్డు మధ్యలో బస్ లైట్ల వల్ల వచ్చే వెలుతురు తప్ప ఇంకేమీ కనపడడం లేదు. ఆ సమయంలో తన వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ సెల్ చూసుకుంటూ ఉండగా వెనుక నుంచి ఆనంద్ అని పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తుంది. మళ్ళా చూస్తే ఈసారి కూడా ఎవరూ కనిపించారు. బస్ చివరి సీట్లో కూర్చున్న ఆనంద్ వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక అద్దంపై తెల్లని బట్టలతో అద్దాన్ని పట్టుకుని చూస్తున్న భయంకరమైన దయ్యం కనిపించడంతో గట్టిగా ఒక్క అరుపు అరవడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది? అంత గట్టిగా అరిచావు? ఇక్కడేదో ఉంది, నాకు భయమేస్తుంది. బస్సు వెనక అద్దంపై దెయ్యాన్ని చూశాను. ఇది అడవి కదా, అలాగే అనిపిస్తుంది. భయమేమీ లేదు. ఇదిగో ఇలారా, ముందొచ్చి సీట్లో కూర్చో. ఆనంద్ భయంతో వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు. ఆనంద్, ముందుకు వెళ్ళి కూర్చున్నావే, భయమేస్తుందా? ఒక్కసారి వెనక్కి చూడవా? వెనక్కి రా, నీకు నేను తోడుగా ఉంటాను అని ఆడదయ్యం మాట మళ్లీ వినిపించడంతో మెల్లగా తల వెనక్కి తిప్పగా ఆనంద్ మెడ పూర్తిగా వెనక్కి తిప్పి చంపేస్తుంది. సీట్లోనే కూర్చొని రక్తం కక్కుకొని ఉన్న ఆనంద్ని చూసి మిగిలిన 5 భయంతో దూరంగా జరుగుతారు. అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్లో వెళుతూ ఉండగా ఆ బస్ తిరిగి గ్రామానికి వస్తుంది. ఇందాకే కదా వెళ్ళారు, మళ్ళీ అప్పుడే వచ్చారే. బస్సులోని 6 ప్రయాణికుల్లో ఒకరిని దెయ్యం చంపేసింది. అదేంటి, మీరు వచ్చింది 7 కదా? ఒకరు చనిపోతే 6 కదా ఉండాలి. 5 అంటారేంటి? ఇంతకీ మిత్ర ఏది? మిత్ర? మిత్ర ఎవరు? మేము వచ్చింది 6 అందరం మగవాళ్ళమే కదా? కాదు, ఈ బస్సులో మిత్ర కూడా ఉంది.
ఇందాక వచ్చినప్పుడు తను నాతో మాట్లాడింది, నా ఫోటో కూడా తీసుకుంది. నీకు పిచ్చేమన్నా పట్టిందా? ఇందాక వాళ్ళ 6గురే వచ్చారు. నీ మటుకు నువ్వు గాల్లో మాట్లాడుతుండడం చూశాను. ఆ? అంటే ఇందాక మిత్ర నాతో మాట్లాడింది దయ్యమా? ఏంటి? ఏం పేరన్నావు? మిత్రానా? అవును. మిత్రానా అంటే 2 నెలల క్రితం బస్ యాక్సిడెంట్లో చనిపోయిన మిత్రానా? మీరు వచ్చేటప్పుడు ఆ శ్మశానం దగ్గరేమన్నా ఆగారా? అవును, ఇందాక ఆ శ్మశానం దగ్గర నాకు ఒక దయ్యం కనిపించింది. కిందకు దిగి చూసేసరికి మాయమైపోయింది. ఆ తరువాత ఏం జరిగింది? ఆ తర్వాత అక్కడ ఒక సమాధి మీద దీపం ఉంటే సిగరెట్ వెలిగించుకున్నాను. ఆ తర్వాత బస్ ఎక్కితే అక్కడ డ్రైవర్ సీట్లో ఆ దయ్యం కనిపించింది. ఎవరు నువ్వని గట్టిగా అరిచేసరికి మాయమైపోయింది. అంటే దీనికంతటికి కారణం నువ్వే. నువ్వు కూర్చుంది మిత్ర సమాధి పైన. ఈరోజు అమావాస్య తెలుసా? ఆయుష్ తీరకముందే చనిపోయిన ఆత్మలు అమావాస్య రోజు అర్ధరాత్రి వేళల్లో శ్మశానాల్లో సంచరిస్తాయి. పైగా నువ్వు మిత్ర ఆత్మ శాంతించేందుకు పెట్టిన దీపంతో సిగరెట్ వెలిగించుకున్నావు. ఎందుకు చెప్తున్నానో విను. నువ్వు ఉన్న పలంగా ఎవరినన్నా మాంత్రికుడిని కలిసి ప్రాణాపాయం నుంచి బయటపడు. డ్రైవర్ మీద పగ ఉంటే అతన్ని చంపకుండా అరుణ్ ఎందుకు చంపింది? మీ అబ్బాయి ఫోటో ఎందుకు అడిగింది? మీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మంత్రగాడు భైరవమూర్తిని వెంటనే కలవండి. అమావాస్య గడియలు పూర్తవక ముందే అతడి దగ్గరకు వెళ్ళండి. లేకపోతే ఈ రోజు రాత్రి మీకు చివరి రాత్రి అవుతుంది. అరుణ్, నీకు కూడా ప్రాణగండం ఉంది. నువ్వు కూడా వెళ్ళు అని అరుణ్ తండ్రి చెప్పడంతో మాంత్రికుడు ఇంటికి వెళతారు డ్రైవర్ అరుణ్. వాళ్ళను చూసిన వెంటనే, ఏరా మూర్ఖుడా, అమావాస్య రోజున సమాధిపై దీపంతో సిగరెట్ వెలిగిస్తావా? మీకెలా తెలుసు స్వామి? దుష్ట శక్తులతో ఆడుకునే మాంత్రికుడిని రా నేను. నిన్ను చూసి ఆ మాత్రం గ్రహించలేదా? ఏదో తెలియక చేశాను స్వామి. ఏదోటి చేసి మీరే నన్ను ఈ గండం నుంచి బయటపడేయండి. అసలు ఈ మిత్ర ఎవరు స్వామి? నా ఫోటో ఎందుకు తీసుకుంది? తీరా చూస్తే తను చనిపోయిందని మా నాన్న అంటున్నారు. కాస్త వివరంగా చెప్పండి స్వామి. మిత్ర ఈ ధరంఘర్లో పుట్టిన అమ్మాయి 17 ఏళ్ల యవ్వన ప్రాయంలో బస్ ప్రమాదంలో మృత్యువు కబలించింది. ఎన్నో ఆశలతో మంచి జీవితాన్ని ఊహించుకున్న మిత్రాకు 17 ఏళ్ల వయస్సులోనే 100 ఏళ్లు నిండిపోయాయి. మిగతా వివరాలన్నీ మిత్రాతోనే చెప్పిస్తాను అని ఆ మాంత్రికుడు అక్కడే ముగ్గు వేసి అందులోకి మిత్ర ఆత్మను రప్పిస్తాడు. అమ్మా మిత్ర, నీ పగ నేను తీర్చుతాను. నీ గురించి నువ్వే చెప్పమ్మా. నేను ఈ ధరంఘర్ గ్రామంలో పుట్టిన అమ్మాయిని. మా నాన్న చేతబడులు చేస్తాడు. క్షుద్ర పూజలు చేసే మా నాన్నకు శత్రువులు ఎక్కువ. మా నాన్న మీద పగతో ఎవరు ఏం చేస్తారు అనే భయంతో నన్ను పట్నంలోని హాస్టల్లో ఉంచి చదివించేవాడు. అప్పుడప్పుడు వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోయేదానినే. అలా ఈ గ్రామంలో ఉండే అరుణ్ణి ఇష్టపడ్డాను. ఆ విషయం తనకి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. ఒక మంచి రోజున అరుణ్కి ఐ లవ్ యూ చెప్దామని హాస్టల్ నుంచి వస్తుండగా బస్ యాక్సిడెంట్ నా కలల్ని నాశనం చేసింది. అందుకే నా కోరిక తీరకుండా చనిపోయిన నేను అరుణ్తో మాట్లాడేందుకు అదృశ్య రూపంలో వచ్చాను. మరి పాపం పుణ్యం తెలియని ఆనందం ఎందుకు చంపావు? వాడు అమాయకుడా. అసలు నేను చనిపోవడానికి కారణమే ఆ రాక్షసుడు. మా నాన్న ఆనంద్ గాడి బంధువుపై బాణామతి ప్రయోగించగా అతను చనిపోయాడనే కోపంతో రగిలిపోయి ఆ డ్రైవర్ గాడితో చేతులు కలిపి కావాలని నన్ను బస్తో గుద్దించాడు. ఏమే, అందంగా ఉన్నావని పొగరా? ధనవంతుడనైనా నేనే ఏదో నీ వెంట పడుతుంటే చీపో అని చేదరించుకుంటావా? పైగా అరుణ్ గండ్ లవ్ చేసి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా? నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు. అందుకే నీ లవర్ని కలవకుండా నిన్ను చంపేస్తున్నాను. ఇది జనాలకి యాక్సిడెంట్ మాత్రమే. నేను నిన్ను చంపాననే నిజం నీతో పాటే సమాధి అయిపోతుంది అంటూ ఆనంద్ గాడు ఈ డ్రైవర్ గాడు నన్ను హింసించి చంపారు. అందుకే ఆనంద్ గాడి మెడ విరిచేశాను.
పైగా అప్పుడే మా నాన్న నా సమాధిపై దీపం వెలిగిస్తే ఆ దీపంతో సిగరెట్ వెలిగించుకుని పైశాచిక ఆనందం పొందాడు. ఒరే డ్రైవర్, ఇప్పుడు నువ్వు ఒక్కడవే మిగిలావురా. నిన్ను కూడా చంపేస్తే నా ఆత్మ శాంతిస్తుంది. మా నాన్న కూడా సంతోషిస్తాడు. నాన్నా, ఈ డ్రైవర్ గాన్ని చంపేసి వాడి రక్తంతో నాకు తర్పణం పెట్టు నాన్నా అని మిత్ర ఆత్మ గట్టిగా అరిచి చెప్పడంతో ఆనంద్ డ్రైవర్ ఆశ్చర్యపోతారు. అంటే ఈ భైరవమూర్తి మీ నాన్న? అవునురా, ఈ బంగారు తల్లే నా కూతురు. నా మీద పొగతో జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నా కూతుర్ని చంపేశారు కదరా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా కూతురికి పిండ ప్రదానం చేస్తాను అంటూ కత్తితో డ్రైవర్ని పొడిచి చంపేసి గ్లాసులో రక్తం నింపి మిత్ర ఆత్మ దగ్గర పెట్టడంతో తన ఆత్మ శాంతించిన మిత్ర తండ్రికి అరుణ్కు వీడ్కోలు చెబుతూ గాల్లో కలిసిపోతుంది.